పౌజీ టైటిల్ చెప్పారు కదా, ఎట్లుంది పోస్టర్? ఎట్లుంది? పౌజీ బాగుంది కానీ మనకి ఇంతకీ పెపాస్ ఎవరు? పెపాస్ అంటే ఏ చూపించి పెపాస్ అంటే ఎవరు? అయినా వరసం సినిమా ఇచ్చాడు ఆయన. ఓహో ఎవరనుకో సారీ సారీ పెపాస్ గారు, మీరే పెపాస్ గారు, సారీ పెపాస్ గారు అండి. టైజ్ మాత్రం చాలా చాలా బాగుంది. టైటిల్ మాత్రం అదిరిపోయింది. టైటిల్ అయితే అదిరిపోయింది. పౌజీనా పౌజీ మాత్రం చాలా చాలా బాగుంది. పౌజీ లక్ష కోట్లు దాటరాడి పౌజీ సినిమా వస్తుంది. అలాగే పౌర్ణమి సినిమా వస్తుంది కదా మరి, కొత్తగా పౌర్ణమి సినిమా. అది పాతది, ఆ పాతది వచ్చినా కానీ నేను చూద్దాం అనుకున్నా, చూడలేదు. కానీ డబ్బులు లేక డబ్బులు అయిపోయినాయి. కళ్ళు అయితే పులికల్లే, సేమ్ పులికల్లే. ఆ ఛత్రపతుల దగ్గర చెప్తాడబ్బా, వాడిపోతే వాడిపోతాడు అమ్మ మొగుడని ఎవరన్నా అధికారికి వస్తాయి అప్పన్నాడు దా దగ్గరికి వస్తున్నా పోడెత్తుతాయి అద్దీ ఛత్రపతి వీరని నా ఏరియా ఇది పోటీ ఏరియా, మా వాళ్ళు బతుకుతున్న ఏరియా. ఒక్క అడుగు సూర్యుడు ఆడిపోయినవరా సూర్యుడు, పొద్దున్నే వదిలేస్తాను. ఆడెవడో ఒకటి జీప్ ఎక్కమన్నాడు, అయినా కానీ వదలలేదు. ఈ గీత ఆడితే అటగా నరికేస్తానన్న వీరస్వామి. వదిరా వాడు వదిలేరా, వద్దురా వాళ్ళతో బోల్త పెట్టుకోవద్దు, వద్దురా చెప్తాం కదా నీకు, చాలు అమ్మ ఫోటో ఏం చేశారా? రైలు తీసిన మర్చిపోయాను, ఉండు చూసేస్తాను. ఒరే అమ్మ ఫోటో ఎక్కడ దొరకలేదురా. నీ అమ్మ కాదురా నా ఒక్కడికి అమ్మ రసకొల్ల. చిన్నప్పటి నుంచి నువ్వు అంటే అసలు చంపతన కసి, ఆ కసిలో పోతున్నావు. తమ్ముడు ఎవరు నీకు తమ్ముడు? నా అబ్బకి మాత్రం పుట్టలే. అమ్మ ఛత్రపతిని కలిసానమ్మా, నన్ను ఛత్రపతి చంపుతాడంట. ఛత్రపతి నన్ను చంపొద్దు, ఛత్రపతి ఇప్పుడు అమ్మ దృష్టిలో చూడు చేసు. కర్మ ఏంట్రా చేతికి రంగు వచ్చింది, సావుకలా వదిలే.